నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ వేలాన్ని పారదర్శకంగా చేపట్టారు. వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా తరలించి గ్రామ శివారులో నిల్వ చేసిన మొత్తం 77 ట్రాక్టర్ల ఇసుకను గతంలో అధికారులు సీజ్ చేశారు. ఈ వేలంలో సుమారు 8 మంది బిల్డర్లు పాల్గొనగా ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు ప్రభుత్వం కనిష్ట ధర 900 రూపాయలుగా నిర్ణయించింది. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మనం మొన్న అక్రమంగా ఇసుక డంపులు అంటే వాగు నుండి తండ్రి చిన్నరాజన్న కుట్నూరు గారు, 4 ఉప్పల రాజేశ్వర్ తండ్రి ఎర్రన్న గారు కోమంపల్లి, 5 దండెక్కుల నర్సయ్య చిన్నగంగారం వెంకటాపూర్ గారు, 6 మెరుగు మహేష్ చిన్నమల్లయ్య కోమంపల్లి గారు, 7 చిట్మల సాయన్న తండ్రి రాజన్న కోమంపల్లి గారు, 8 దుమ్మల చిన్నరాజన్న తండ్రి ఎల్లన్న కోమంపల్లి గారు. వీరు 8 మంది ఈ వేలం పాటలో పాల్గొనడం జరిగింది. మనకు 77 ట్రాక్టర్ ట్రిప్ల ఇసుకకు సంబంధించి గవర్నమెంట్ రేట్ ప్రభుత్వం నిర్ణయించిన ధర 900 రూపాయలు. దీనిపైన మీరు ఎక్కువ ఎవరైతే పాట పాడతారో లాస్ట్ చివరి వరకు 3 సార్లు పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ రేటు ఎక్కువ అధిక రేటు ఎవరైతే పాడతారో